సోదరి ఓటు విలువ తెలుసుకో సాధ్యం ఓటంటే అలాగే బాగులూరి స్వేచ్ఛాయుత ప్రతి ఎన్నిక హిందూ మూలంగా వందే సంతరించుకోవాలి. ఎక్కడికైనా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక జనవరి మీ అమ్మాయి ఎలక్షన్ కమిషన్ సుకుమార్ మై ఇండియా మై వర్క్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా either by parents or మన డాక్టర్ ఉదంగి రాజ్ కుమార్ గారు ఒక చక్కటి గీతాన్ని ఆలోచిస్తారు. ఎన్నోసార్లు మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు సార్ నీ ఫ్లాష్ నీ ఫ్లాష్ ఆపకుదిగా ఇక్కడే గారు డెప్యూటీ రూరల్ ఆఫీసర్ కనిగిరి శివకుర్తి ఆర్ వచ్చారు. జాతీయ వాటర్ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మరి ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన మనము జాతీయ వాటర్ దినోత్సవంగా జరుపుకోవడం విదితమే. ఇది 17వ జాతీయ వాటర్ దినోత్సవం. మరి భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తేదీన ఏర్పడిన సందర్భంగా మరి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మనము ఈ జాతీయ వాటర్ దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నాము. సో మరి ఈ సందర్భంగా ఓటు హక్కు మీద చైతన్యం కల్పించడం, వాటర్ నమోదు కార్యక్రమము స్పెషల్ రివిజను గత 6 మాసాల నుంచి చేయడం, అట్లాగే విద్యార్థులకి మరియు కళాశాల విద్యార్థులకి అందరికి కూడా వ్యాసరచన వక్తృత్వ పోటీలు పెట్టడం, తర్వాత వివిధ వర్గాల వారికి మిగతా వారికి ఓటు హక్కు విలువ గురించి చెప్పడం అనేది దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం. అట్లాగే ఈరోజు భారత ఎన్నికల సంఘం వారి యొక్క సందేశాన్ని కూడా వినిపించడం అనేది ఈ యొక్క ఉద్దేశం. మరి మన జిల్లా తరఫున మరి అందరు ఈఆర్ఓస్ అందరూ బిఎల్ఓస్ 6 మాసాల నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్లో పార్టిసిపేట్ చేసి మరి ఓటు హక్కు లేని వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. మరి అట్లాగే ఈ విస్తృతంగా మరి ఈరోజు కార్యక్రమాలు కూడా మనము ఓటు హక్కు అవగాహన కోసం కల్పించాము. సైకిల్ ర్యాలీ అనేది, మామూలు సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది, తర్వాత వివిధ రకాల ఓటు హక్కు చైతన్యం కోసం వివిధ రకాల కళాత్మక కార్యక్రమాలు అనేది అందరము పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మీ ద్వారా ప్రజలందరికీ ఓటు హక్కు మీద మీరు అవగాహన కలిగించుకొని
దాన్ని సరైన విధంగా వినియోగించుకోవాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం 1950 ఆర్టికల్ 324 ప్రకారం జనవరి నెల 25వ తారీఖున ఏర్పాటు గావించబడింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ మన దేశంలో ఎన్నికల వ్యవస్థ బలపడటానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు సరైన రీతిలో నిర్వహించడానికి అటు రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు వీళ్ళందరి యొక్క ఎన్నికలు నిర్వహించడానికి ఈ ఎన్నికల ప్రక్రియలో పొలిటికల్ పార్టీస్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మనది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగం రచింపబడింది. రాజ్యాంగంలోనే ఇవన్నీ పొందుపరచడం జరిగింది. అంటే రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందిస్తూ ఆర్టికల్ 324 ప్రకారం వీటి యొక్క అధికారాలు, విధులను గురించి క్లియర్గా వివరిస్తూ మనకందరికీ అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు.